శిల్పం అంటే ఏంటో తెలియదు అన్నారు కదా, నాకు కూడా తెలియదు. కానీ ఈ పుస్తకం చదవండి, సహజంగానే శిల్పం అంటే ఏంటో తెలుస్తుంది. అంటే కొన్నిటిని మనం వర్ణించలేము. ముక్కు ఇంత పొడుగుంది, లేకపోతే కాళ్ళు సహజంగానే ఈ సైజులో ఉండాలి, చేతులు ఈ సైజులో ఉండాలి, ముఖాకృతి ఇట్లా ఉండాలి. శిల్పాన్ని అట్లా వర్ణించలేము, వర్ణించినా తెలియదు. యాక్చువల్గా శిల్పాన్ని స్వయంగా చూసి తాకి అన్ని వైపుల నుంచి, అనేక వైపుల వచ్చింది కదా, అన్ని వైపుల నుంచి చూసినప్పుడు మాత్రమే శిల్పం యొక్క సమగ్రతని మనం అర్థం చేసుకోగలం. ఈ పుస్తకం గురించి మాట్లాడటానికి నాకు ఏ మాత్రం అర్హత లేదు. కాకుంటే ఈ పుస్తకం తయారు కాకముందు చదివాను కాబట్టి మీ ముందు 2 మాటలు మాట్లాడతాను. ఒక పాఠకుడిగా నేను ఎలా ఫీల్ అయ్యాను, ఒక పాఠకుడిగా ఈ నవల పేజీల్లో నన్ను నేను చూసుకున్నాను. పాఠక అనుభవం, రచయిత అనుభవం ఎక్కడైనా కలుస్తాయా అని చెప్పి చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను నేను. రచయిత ఏ ఉద్వేగానికి గురై ఈ పంక్తులు రాశాడు, ఈ పదాలు కూర్చాడు, అది పాఠకుడికి ఎలా అందుతుంది? ఇది నేను బ్లాక్ అండ్ వైట్లో పుస్తక రూపంలో చదవలేదు, కేవలం ఫోన్ మీద చదువుకున్నాను. కానీ ఎన్నిసార్లు దుఃఖించాను, ఎన్నిసార్లు వెక్కి వెక్కి ఏడవటం అంటామే, అది నాకు అల్లం రాజయ్య రాసినటువంటి మధ్యవర్తులు కథ చదివినప్పుడు అనిపించింది, మనిషి లోపల విధ్వంసం కథ చదివినప్పుడు అనిపించింది. ఇటువంటి నవల ఇటీవల కాలంలో నేను చదవలేదు. ఇటీవల కాలంలో ఇంతగా నేను ఈ మనుషుల దగ్గరికి, అందులో పాత్రలు కాదు, అవి పాత్రలు అని చెప్పేసి నేను అనలేను, ఆ మనుషుల దగ్గరికి, ఆ జీవితం దగ్గరికి, వాళ్ళు నడిచిన దారిలోకి, వాళ్ళ ఆచరణలోకి మమేకమైనటువంటి సందర్భం అయితే ఇటీవల కాలంలో నేను అనుభవించలేదు. ఎలా సాధ్యమైంది పాణికి ఇదంతా అని చెప్పి నేను చాలాసార్లు ఆలోచించాను. అది జనతన రాజ్యం రాయటం వల్ల సాధ్యమైందా, లేకపోతే సిలింగేరు ఉద్యమం గురించి దాన్ని వ్యాఖ్యానించడం ద్వారా సాధ్యమైందా? అనురాధ ఒక మాట అన్నారు, ఆయన రిపోర్టర్ కాబట్టి సాధ్యమైందా? రిపోర్టర్ అయితే కేవలం ఉన్నదే చెప్తారు కదా, మరి ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన మొత్తాన్ని చూస్తున్నాడు, మొత్తంలోంచి వ్యక్తుల్ని చూస్తున్నాడు, మొత్తంలోంచి మనందరినీ చూస్తున్నాడు. చిన్న చిన్న మాటల ద్వారా చాలా విషయాలు తెలియజేశాడు ఆయన. మనం ఎక్కడున్నాం? ఈ నవల చదవటం ఒక విధంగా ఆత్మవిమర్శగా కనిపిస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? అక్కడెక్కడో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా, ఇదివరకు ఒకళ్ళు ఇద్దరు చచ్చిపోతూ ఉండేవారు, చంపేస్తూ ఉండేవారు. వాటిని తీసుకొచ్చి తర్వాత ఎన్నో ఉద్యమాలు జరిగాయి, కనీసం ఆ బాడీస్ ఇవ్వండి అన్న ఉద్యమాలన్నా జరిగాయి. ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు కాదు, 6 డజన్ చనిపోతారు. క్రూరంగా హింసించి 12 మంది చనిపోతారు, 24 మంది చనిపోతారు. పొద్దున 24 అంటారు, మధ్యాహ్నం అయ్యేసరికి 36 అంటారు, సాయంత్రం అయ్యేసరికి 40 అంటారు. ఇవన్నిటి మధ్య మనం ఎక్కడ వేరైపోయాము? మనలాగా ఎంతమంది వేరయ్యారు? ఈ వేరైన వాళ్ళందరినీ కలుపుకు రావటానికి ఏం చేయాలి? అది ప్రశ్న. ఈ ప్రశ్నని చాలా సావధానంగా, చాలా జాగరూకతతో పాణి సాధించాడు. ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు, పని చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, చేసి బయటికి వచ్చినటువంటి వాళ్ళు, బయటికి వచ్చి చెదిరిపోయినటువంటి వాళ్ళు, లొంగిపోయినటువంటి వాళ్ళు, ఏవో ప్రలోభాలకు ఆశపడినటువంటి వాళ్ళు, లేదా మరొక ఉద్యమాన్ని తలకెత్తుకుంటున్నామని చెప్పేసి సేఫ్ ఉద్యమాలు ఉంటాయి. సేఫ్ ఉద్యమాలు అంటే దానివలన ఏమీ నష్టం జరగదు వాళ్ళకి. కనీసం సంజయక్కని తీసుకెళ్ళి లేకపోతే మరొకరిని తీసుకెళ్ళి 1 గంట సేపు కూడా కూర్చోబెట్టాల్సిన అవసరం కలగదనమాట. ఆ ఉద్యమాలు బాగా నడుస్తూనే ఉంటాయి. అనేక వైపులా అనేక ఉద్యమాలు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య మనం ఎక్కడున్నాము, వాటి పట్ల విప్లవోద్యమం వైఖరి ఏంటి, వీళ్ళు విప్లవోద్యమం పట్ల ఎటువంటి వైఖరి ప్రదర్శిస్తున్నారు? ఇది ఒక మాట చెప్పాలి. నేను శిల్పం గురించి ఎట్లాగా అనుకున్నాం కాబట్టి
అనురాధ వాస్తవికత గురించి కాల్పనికత గురించి కూడా మాట్లాడుకున్నారు. కాబట్టి సుధా అని ఒక అమ్మాయి ఉంటుంది. సుధా అనేటువంటి ఆమె ఓకే, మళ్ళీ ఒక అమ్మ సాధన అనేటువంటి ఒక అమ్మాయికి, ఆ అమ్మాయి చుట్టూ నడుస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి అందరితోటి కలుస్తూ ఉంటుంది. అటు దళితోద్యమకారులతో కలుస్తూ ఉంటుంది, ఇటు ప్రాంతీయ ఉద్యమంలో ఉంటుంది, లేకపోతే బహుజన ఉద్యమంలో ఉంటుంది, మైనార్టీలతో ఉంటుంది. అందరితోనూ కలుస్తూ ఒక కూడగట్టుకుంటూ వస్తుంది, నేర్చుకుంటూ ఉంటుంది. ఇట్ ఇస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ అన్నమాట. ఏం నేర్చుకుంటుంది? మనందరము ఏదో ఒక రూపంలో బాధితులమే, స్టేట్ ద్వారా బాధితులమే. ఈ బాధితులందరూ కలవాల్సినటువంటి సామూహికమైనటువంటి ఆచరణ ఒకటి అవసరము. ఆ సామూహిక ఆచరణ ఏంటి అంటే విప్లవోద్యమం. ఆ విప్లవోద్యమంలో నడుస్తున్నటువంటి వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారని కాదు, ఇది వ్యాపించాల్సినటువంటి, విస్తరించాల్సినటువంటి లింక్స్ ఏర్పడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి గుర్తించి ఈ లింక్స్ అన్నింటినీ నడుపుతూ ఉంటుంది ఆ అమ్మాయి 20-25 ఏళ్ళ అమ్మాయి, కానీ 90 ఏళ్ళ వృద్ధుడి దగ్గర నుంచి ఉద్యమంలోంచి బయటికి వచ్చినటువంటి ఒక తల్లి, ఉద్యమంలో చనిపోయినటువంటి మరొక తల్లి, బయట NIA దాడులకు గురైనటువంటి మరొక తల్లి. ఇదేంటి ముగ్గురు తల్లులేంటి? ఈ అనేక వైపులా అనేటువంటి దాంట్లో ఇన్ని పార్శ్వాలు చూపిస్తారు. అయితే ఇది వర్తమానమా గతమా తెలియదు మనకి. ఇది వర్తమానము, గతం కూడా. వర్తమానంలో నిలబడి గతంలోకి వెళ్ళినప్పుడు ఆ గతాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి? రసూల్ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక ముస్లిం క్యారెక్టర్. అతను ఉద్యమంలో చనిపోతాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మకి తన డైరీలు సాధన ద్వారా పంపిస్తాడు. అక్కడ అంటే గతంలోకి వెళ్ళాలి. గతంలో అంటే కర్నూలు దగ్గర పక్కన ఉన్నటువంటి ఊళ్ళో నిలబడి మాట గురించి మాట్లాడాలి. అక్కడ ఏం జరిగిందని తల్లికి తెలియాలి. ఆ తల్లిని చూస్తే నాకు మహాశ్వేతాదేవి రాసినటువంటి ఒక తల్లిగా కనిపిస్తుంది. ఆ తల్లి తన కొడుకుని అప్పుడు అర్థం చేసుకుంటుంది, అతని డైరీల ద్వారా, ఉత్తరాల ద్వారా. కేవలం అతన్ని మాత్రమే కాదు, మొత్తం ఉద్యమాన్ని అర్థం చేసుకుంటుంది. మొత్తం ఉద్యమం ఎంత మానవీయంగా వ్యవహరించగలదు ఆ విషయాలు అర్థం చేసుకుంటుంది. సుధా అనేటువంటి ఆమె ఉద్యమంలో పనిచేసి బయటకు వచ్చి జైలుకి వెళ్ళి మళ్ళీ బయట కార్యక్రమాలను ఉద్యమాన్ని విస్తరించడం కోసం పట్టణాల్లోకి, నగరాల్లోకి రీఆర్గనైజ్ చేయటం అంటాం కదా, పునర్నిర్మాణం అంటాం. ఈ పునర్నిర్మాణంలో భాగం అవుతుంది. ఆమె తను ఉద్యమంలో పనిచేసినప్పుడు ఏమేం చేసిందో కూతురికి మౌఖికంగా చెప్తూ ఉంటుంది. మౌఖికంగా చెప్పేటువంటి క్రమంలో ప్రధానమైనటువంటి ఒక పాత్ర ఉంటుంది. వాళ్ళు కలిసి నడుస్తూ ఒక మాట, వాళ్ళ మధ్య అనేకమైనటువంటి సైద్ధాంతికమైనటువంటి చర్చలు నడుస్తూ ఉంటాయి. ఎక్కడ సిద్ధాంతం అనేటువంటి ఇది కలిగించడు, ఇదంతా కాల్పనికంగానే చెప్తూ ఉంటాడు, పాత్రల ద్వారా చెప్తూ ఉంటాడు. ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. విప్లవకారులంటే ఎవరు? విప్లవకారులంటే కవులు, కళాకారులు అని బయట మధ్య మన వాళ్ళు ఎవరో రాశారు అంటాడు. ఎవరో రాశారంట. విప్లవకారులు అంటే ఎవరో కాదు, మనం అంటే నేను కూడా విప్లవకారులం అయిపోతాం. వెంటనే ఒక కౌంటర్ ఆర్గ్యుమెంటు, అందుకే వాళ్లకు వాస్తవ జ్ఞానం లేదని ఇంకెవరో రాశారు. ఎవరికి వాస్తవ జ్ఞానం లేనిది? కవులు, కళాకారులుగా. అది నిజమా? ఏది వాస్తవం, ఏది కల్పన, ఏది కాల్పనికత, ఏది శిల్పం, ఏది వస్తువు? ఇది చెప్పటం కోసం పాణి నవల చదవాల్సిందే. అంటే ఏది వాస్తవం? అనేక వాస్తవాలు ఉంటాయి. ఆ వాస్తవాలన్నింటినీ సమన్వయం చేసేటువంటిది ఏంటి? మనం మనుషులుగా ఎలా నిలబడాలి, మనుషులుగా ఎలా రూపొందాలి, మామూలు మనుషులుగా కాకుండా ఒక నూతన మానవుడిగా మనం ఎలా రూపొందాలి. ఈ పుస్తకం అంతా అటువైపే నడుస్తుంటుంది. ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఓకే అణచివేతలు ఉన్నాయి, చాలా అణచివేతలు ఉన్నాయి. 2014లో ప్రహార్ నడుస్తుందేమో, అంతకుముందు సమాధానం నడిచింది, అంతకుముందు గ్రీన్ హంట్ నడిచింది, ఇప్పుడు కగార్ నడుస్తుంది. ఉద్యమాలు అణిచివేసేసాము అని చెప్పేసి, అయిపోయిందని చెప్పేసి ఆదిలాబాద్లో లేదు, నల్లమలలో లేదు, ఏఓబిలో లేదు, ఒక చిన్న యూనిట్ అక్కడెక్కడో ఉంది, అయిపోయింది. 4 రోజులు 24కి అయిపోద్ది అన్నారు, 25 అన్నారు, 26కి ఏవో టార్గెట్స్ పెడుతున్నారు.
ఇదంతా కార్పొరేట్కి అప్పచెప్పటం కోసం, అక్కడ ఆదివాసీలను తొలగించటం కోసం. ప్రతిసారి అయిపోయిందన్నారు కదా. ఒకవేళ ఓకే, ఈ పార్టీని పూర్తిగా ఈ నిర్మాణాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు అనుకుందాం కాసేపు. అది వైమానిక దాడులు కావచ్చు, లేకపోతే పదాతి దళాలు కావచ్చు, లేకపోతే మిలిటరీ కావచ్చు, ఏదో ఒక రూపంలో నాశనం చేసేసారు అనుకుంటే విప్లవం అయిపోతుందా? 80కి ముందు పీపుల్స్ వార్ ఉందా? లేదు కదా. దాని పేరు ఏదో ఉంది కదా. 67కు ముందు దానికి ఒక పేరు ఉంది కదా. 70 తర్వాత ఇంకొక పేరు ఉంది కదా. 80 తర్వాత ఇంకో పేరు ఉంది కదా. చర్చల తర్వాత, చర్చల మొదటి రోజున ఇంకో పేరు ఉంది కదా. విప్లవం ఎప్పుడూ ఉంటుంది, కాకపోతే పేరు మార్చుకుంటుంది అంతే కదా. ఎవరైనా ఆపగలరా? ఎక్కడైనా ఆపగలరా? లేదు కదా. రానివ్వండి, ఎంతమంది రానివ్వండి, మోడీలు రానివ్వండి, అమిత్ షాలు రానివ్వండి, మొత్తం సైన్యం అంతా రానివ్వండి, వైమానిక దాడులు జరగనివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఏ విప్లవాన్నైనా పూర్తిగా తొలగించాము, నిర్మూలించామని ఏ పాలక పక్షమైనా చెప్పగలదా? చెప్తూనే ఉంది. ఎక్కువ లేరండి, మహా ఉంటే ఒక 10 మంది ఉంటారు, లెక్కలు చూపిస్తూ ఉంటారు కదా. పూర్తిగా అయిపోయింది, ఖాళీ అయిపోయింది. ఈ ఎన్కౌంటర్ తోటి ముఖ్యులందరూ అయిపోయారు, ఇంకా 4-5. కానీ ఆగిందా ఎప్పుడైనా? ఇది ఆగదు, నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. పేరులు మారొచ్చు కానీ అనేక రూపాల్లో, అనేక వైపుల నుంచి ప్రజలు ఉద్యమిస్తూనే ఉంటారు. ఇది ఆగదు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ పాణి ఈ నవల ద్వారా అందించాడు. ఇది నవల అని నేను అనుకోలేదు. నేను నడుస్తున్నటువంటి చరిత్రను చూశాను. ఆ చరిత్రలో మీరు, నేను, మనందరం భాగం అని చెప్పేసి నేను ఫీల్ అయ్యాను కాబట్టి నవల అది ఫోన్లో చదువుకున్నా, కంప్యూటర్ మీద చదువుకున్నా తేడా తెలియలేదు. అందులో నిమగ్నం కాగలిగా నేను. మనందరము నిమగ్నం కాగలుగుతాం. ఆ నిమగ్నం అయ్యేటువంటి రచన, శిల్పం ఇంకా వేరే ఏం లేదు, కట్టిపడేస్తుంది. ఆ కట్టిపడేసేటువంటి తత్వం ఎక్కడి నుంచి సాధించాడు పాణి? ఎలా సాధించాడు? ప్రతిదీ ఉంది అందులో లేనిది లేదు. ఏదో మహాభారతం గురించి చెప్తూ ఇది హాస్తి తదన్యత్ర నేహాస్తి తన్నొక్క చిత్ అంటారు. ఇక్కడ ఉంటే మిగతా చోట్ల ఉంది, అక్కడ లేకపోతే ఇంకెక్కడా లేదని. ఇప్పుడు ఈరోజు విప్లవోద్యమం గురించి, ఈరోజు దాదాపు ఒక 30 సంవత్సరాల వెనక్కి నుంచి ఇక్కడ వరకు, అంటే అస్తిత్వ ఉద్యమాలు వచ్చాక దళితోద్యమం వచ్చింది, బహుజన ఉద్యమం, మైనార్టీ ఉద్యమము, ప్రాంతీయ ఉద్యమం, ఇదంతటినీ ఒక ప్రాంతీయ ఉద్యమం బ్యాక్ డ్రాప్లో రాయలసీమ ఉద్యమం నుంచి నడుపుతున్నాడు. ఇందులో రైతుల ఆత్మహత్యలు ఉంటాయి, ఊరేగింపులు ఉంటాయి, ధర్నాలు ఉంటాయి, మీటింగులు ఉంటాయి. మీటింగ్ పక్కన ఇంకొక సైడ్ లైన్స్లో మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ మీటింగులకు ఉండేటువంటి ప్రహసనాలన్నీ ఉంటాయి. ఇది అది అని కాదు. ఇందులో ఇప్పుడు ఇక్కడికి వచ్చి పాణి పుస్తకం ఆవిష్కరణలో నేను కూడా భాగం వహించాను. నేను కూడా విప్లవోద్యమంలో భాగం అని చెప్పేసి నన్ను నేను తృప్తిపరుచుకుని వెళ్ళిపోయేటువంటి వాళ్ళం కూడా ఉంది. అవన్నీ ఉన్నాయి ఇందులో. అంటే ఏది తీసుకురాలేదు? మనందరినీ ఈ నవల్లోకి తీసుకురాగలిగాడు, కట్టివేయగలిగాడు. ఒక మాట, దీనికి ముందు మాట వరవర్రావు గారు రాశారు, వెనక మాట అల్లం రాజయ్య రాశాడు. అవి చదివితే నేను వీళ్ళని విరసం వాళ్ళని ఆ 2 మాటలని ముందు బయటికి పంపిస్తే ఆ తర్వాత ఈ పుస్తకం గురించి చాలా అవగాహన వస్తుందేమో అనిపిస్తుంది. ఎలా పంపుతారో నాకు తెలియదు. ముందు పంపండి, ఎందుకంటే ఇది 860 పేజీల పుస్తకం. ఇది మీవి ఏమన్నారంటే యుద్ధము శాంతి కాదు, ఇది యుద్ధము ప్రేమ అన్నారు. ఆ యుద్ధము మనని తన వైపు లాక్కుంటుంది, ఆ ప్రేమ మనని కట్టిపడేస్తుంది. దేనికి మనం కట్టుబడ్డాము అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక మాట, యుద్ధము ప్రేమ వేరు కాదు, ఆ 2 ఒకటే. 2 మనని కట్టిపడేస్తాయి. అక్కడన్నా భాగం వహించాలి మనం, ఇక్కడైనా భాగం వహించాలి. నీకు మనుషుల్ని ప్రేమించటం తెలిస్తే నువ్వు యుద్ధంలో భాగం అవుతావు, నువ్వు ఏ వైపునున్నా సరే. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఒక సమస్యను అర్థం చేసుకోవటానికి
ముందు మన స్వీయాత్మక విధానాన్ని, ఒకే దృక్కోణం నుంచి చూసే పద్ధతిని, పైన చూసే విధానాన్ని వదులుకోవాలి. ఇది మనందరిని ఉద్దేశించి రాసినటువంటి మాట. మనందరం ఈ ఆత్మకత, ఈ పదం కూడా నాకు రావట్లేదు, అందులో కూరుకుపోయినాం. దాని నుంచి బయటపడి పైన చూసే పద్ధతి కాకుండా అనుసరిస్తే సమస్యను అర్థం చేసుకోము. అనేక వైపుల నుంచి తెలుసుకుంటేనే స్వీయాత్మకత నుంచి సమిష్టి ఆచరణలోకి వస్తాము. ఇది అల్లం రాజయ్య మాట కాదు, మావో చెప్పినటువంటి మాట. అనేక వైపుల నుంచి చూడటాన్ని మనం నేర్చుకుంటాం దీని ద్వారా. అందుకే ఏమంటాడంటే ఆయన, ఇది మరే ఇతర నవలా శిల్పాన్ని పోలినది కాదు. ఇది చాలా మంచి మాట. నేను ఒక సాహిత్య విద్యార్థిగా చాలా నవళ్ళు చదువుకుని ఉంటాను. రష్యన్ సాహిత్యం కావచ్చు, లేకపోతే అనువాదాలు, నేను ఆ భాషలోకి వెళ్ళలేకపోవచ్చు, అనువాదం అయ్యే. చైనీస్ సాహిత్యం గురించి చదువుకున్నాను, తెలుగు సాహిత్యం గురించి చదువుకున్నాను, ఇతరత్ర కూడా చదువుకుని ఉంటాను. కానీ ఈ శిల్పం దేనిది కాదు. ఇది ఏమిటంటే ఇది సామూహిక ఆచరణలో పుట్టినటువంటి శిల్పం. ఈ ఒక్క మాట నేను నా మాట ఆపేస్తాను. అనేక వైపుల రూపొందుతున్న విప్లవోద్యమ ఆచరణ శిల్పం ఇది. మీరు దాన్ని అన్ని వైపులా చూడండి, చుట్టూ ప్రదర్శన చేయండి, స్పృశించండి, దాని ఎత్తెంతో తెలుసుకోండి, దాని లోపల ఏముందో తెలుసుకోండి. అప్పుడు మాత్రమే ఈ పుస్తకాన్ని సమగ్రంగా చూడగలం. అయితే నాదొక విన్నపం ఏంటంటే విరసానికి, ఇలా కాదు, ఎంతగా మాట్లాడుకోవటానికి వీలవుతుందో రోజంతా పెట్టుకుని మాట్లాడినా ఈ పుస్తకం గురించి తేలదు. అదేదో ఎప్పుడు పెడతారో చెప్పండి, నేను మళ్ళీ అక్కడికి వస్తాను. నేను కూడా విప్లవోద్యమంలో భాగం అని ఒక సంతృప్తితో వెనక్కి వెళ్తాను.